Welcome to BJB World. Today we are going to discuss about a new plant that is called Terminalia కట్టప్ప. మనకి మీరు పోస్టల్ చూడంగానే వీడియో పోస్టల్ చూడంగానే ఏంటబ్బా కట్టప్ప బొమ్మ ఉందనుకున్నారా? ఈ చెట్టు పేరు కూడా అట్లాగే ఉంటుంది, టెర్మినేలియా కట్టప్ప. ఇది మనకి చాలా పరిచయం ఉన్న ప్లాంట్, ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లాంట్. ఇది చాలా సుపరిచయం కూడా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. నాకైతే ఈ చెట్టు చూడంగానే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ చెట్టు ఆకుల్ని తీసుకుని దాని మీద అరిసెలేసుకుంటూ చాలా బెనిఫిషియల్గా యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ చెట్టుకి చాలా మెడిసినల్ వాల్యూ ఉంది. ఈ చెట్టు బ్రాంచెస్ చాలా యూనిక్గా ఉంటాయి. అంటే వర్టికల్గా అరేంజ్ అయి ఉంటుంది, అప్రైట్గా అరేంజ్ అయి ఉంటాయి. ఒక స్టెమ్కి మధ్య గ్యాప్ చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. అక్కడ ఈ చెట్టు స్టెమ్తో క్యానోస్ అని ఒక పడవ లాంటిది వస్తువు కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇది చాలా బెనిఫిషియల్ కూడా ఈ ప్లాంట్ మనకి. ఈ ప్లాంట్ బ్రాంచ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్టెమ్ అరేంజ్మెంట్ కానీ ఆ వర్టికల్ అప్రైట్ ఎక్స్పాండెడ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది సమ్ యూనిక్ అరేంజ్మెంట్ ఉంటుంది బ్రాంచ్కి. అదే మనం చాలా బ్యూటీ ఆఫ్ ది ప్లాంట్ దీంట్లో ఇది. సో ఇక్కడ మనకి ఈ ప్లాంట్ని మనం చూసినట్లయితే చాలా ఏషియాలో, అలాగే మనకి చాలా సబ్ ట్రాపికల్ ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనం ఈ ప్లాంట్ని చాలా బాగా చూస్తాము. ఇప్పుడు మనం లీఫ్ని చూసినట్లయితే చాలా ఒబేవెట్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. నియర్లీ మనం ఒక పాయింట్ నుంచి 5 to 6 లీవ్స్ ఒకే పాయింట్లో అరేంజ్ అవుతాయి. అవి ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి, ఒకే పాయింట్ నుంచి అరేంజ్ అయినట్టుగా. ఆ వీడియోలో మేము చూస్తున్నట్టుగా ఆ సెంటర్ నుంచి ఒక యంగ్ లీఫ్ కూడా మధ్యలో నుంచి ఫామ్ అవుతుంది, ఒక బ్రౌనీ అప్రైట్గా గ్రో అవుతుంది. సో ఈ లీవ్స్ మనకి చాలా బెనిఫిషియల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, దీనికి హెర్బల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే మనకి ఆయుర్వేదిక్లో కానీ, అలోపతి కానీ, ఆయుర్వేదిక్లో కానీ, హోమియోపతిలో కానీ ఈ లీవ్స్కి ఎంతో బెనిఫిషియల్ వాల్యూ ఉంది. ఈ లీవ్స్ కంటైన్స్ మనకి ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, దీంట్లో టానిన్స్, అలాగే సాపోనిన్స్. అంటే సాపోనిన్స్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టర్పినాయిడ్స్ అనమాట. అక్కడ మనకి అది యంగ్ బడ్, యాక్సిలరీ బడ్ని చూస్తున్నాం మనము. హెయిరీ మనకి బ్లిస్టరీ, మనకి కవర్ విత్ హెయిరీ కోటింగ్ ఉంది. క్లియర్గా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. చాలా లైట్ హెయిరీ టెక్చర్ అని కనిపిస్తుంది. ఆ లీఫ్ చూస్తే మనకి పెడిసిల్ చాలా చిన్న పెడిసిల్తో ఉంటుందన్నమాట. ఇది సింపుల్ లీఫ్, కాంపౌండ్ లీఫ్ కాదు, సింపుల్ లీఫ్. ఈ లీఫ్ని తైవాన్లో ఏం చేస్తారంటే లివర్ డిసీజ్కి, డీసెంటరీకి, డయేరియాకి యూజ్ చేస్తూ ఉంటారు ఈ లీవ్స్ని. అయితే మనకి ఈ లీవ్స్ని మనము నీళ్ళల్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ కనుక తాగితే క్యాన్సర్ కూడా, ఇది క్యాన్సర్ కణాలు డెవలప్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఏమిటంటే రాలిపోయే టైంలో ఈ లీవ్స్ మనం గమనించినట్లయితే మనకి ఆ ప్లాంట్ దగ్గర కింద ఆ రాలిపోయిన లీవ్స్ ఎలా ఉంటాయి అంటే, రాలిపోయే ముందు పింకిష్, అలాగే రెడ్డిష్, అలాగే ఎల్లో బ్రౌన్ కలర్లో మనకి రాలిపోతూ ఉంటాయి. విశేషం ఏంటంటే ఈ బాదం చెట్టు ఆకు రాలిపోయిన వెంటనే మ్యాక్సిమం వితిన్ 1 monthలోనే మనకి అన్ని లీవ్స్ మళ్ళీ వెంటనే చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతాయి. ద ఫార్మేషన్ ఆఫ్ లీవ్స్ నేను లైవ్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15 to 1 month లోపే ఆకులు రాలిపోవడం జరిగింది. అలాగే మనకి డిసిడ్యూస్గా చూడండి ఎంత థిక్గా లీవ్స్ ఫామ్ అయ్యాయో. ఇదంతా 15 days స్పాన్ ఆఫ్లో నేను చూడడం జరిగింది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కదా. అంటే ఆ బ్రాంచింగ్ అనేది ఎలా అరేంజ్ అవుతుంది, ఏ పాయింట్ నుంచి అరేంజ్ అవుతుంది అనేది మీకు చూపించడానికి అక్కడ జూమ్ పెట్టి చూపిస్తున్నాను. అంటే మనకి ఒక్క నోడ్ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది, ఆ బ్రాంచ్ నుంచి మళ్ళీ కింద నుంచి ఇంకొక చిన్న బ్రాంచ్ వస్తుంది, చూసారా? సో అలాగా మనకి ఓన్లీ 1 node నుంచి ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్, అలాగా అప్రైట్గా చాలా ప్యారలల్గా. అసలు దాని కింద కూర్చుంటే మనకి చాలా నేడొస్తుంది అన్నమాట. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆ బ్రాంచెస్ అనేది రియల్లీ చాలా యూనిక్ డిజైన్ ఉంటుంది. మంచి షాడోని కూడా ఇస్తుంది, చక్కగా చల్లగా ఉంటుంది. బాదం చెట్టు దగ్గర కూర్చుంటే అంత నీడగా ఉంటుంది. దాని నుంచి వచ్చిన ఎయిర్ని మనం పీల్చుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిషియల్ ఉంటాయి. నాకు ఆ బ్రాంచెస్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే అది పిన్ పాయింట్గా మీకు చూపించాలని, ఆ వే ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ బ్రాంచింగ్ చూపించాలని నాకు యాంగ్జైటీ. అందుకే మీకు ఎక్కువసేపు ఆ బ్రాంచింగ్ మీద ఫోకస్ పెట్టాను. సో ఇలాగ మనకి ఈ హారిజాంటల్ బ్రాంచెస్ ఉండటం వలన చాలా బ్యూటీగా ఉంటుంది ఈ ప్లాంట్.
అలాగే ఇది మొనీషియస్, అంటే ఒకే ప్లాంట్లోనే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మీకు ఎదురుగా అక్కడ ఇంఫ్లారసెన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంఫ్లారసెన్స్ని స్పెషల్గా మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్స్ లైక్ మనకి వరి కంకి ఎలా ఉంటుంది, అలాగే జొన్న కంకి ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ అట్లాగా మనకి ఆ టైప్లో ఉంటుంది, క్యాట్కిన్ లాగా. ఇంఫ్లారసెన్స్ మీరు చూసినట్లయితే చాలా చిన్న చిన్న ఫ్లవర్స్, నియర్లీ ఒక పెడంకిల్ మీద 80 to 100 వరకు మనకి ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్టింగ్లో యాక్రోపెటల్ అరేంజ్ అయినాయి, అంటే యంగ్ ఫ్లవర్స్ పైన ఉన్నాయి, ఓల్డర్ ఫ్లవర్స్ కింద ఉన్నాయి యాక్రోపెటల్ మేనర్లో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్కి మనకి 5 సెపల్స్ ఉన్నాయి. పెటల్స్ డిస్టింక్ట్గా కనిపించడం లేదు. మీకు అటు ఇటు తిప్పుతూ ఆ ఈచ్ ఫ్లవర్ యొక్క పార్ట్ని చూపించాలని నా ఇంటెన్షన్. దాంట్లో చిన్న చిన్న డాట్గా అవి స్టేమిన్స్, అవి స్టేమిన్స్ వచ్చేసరికి 6 to 8 ఇన్ నెంబర్ ఉంది స్టేమిన్స్. చూడండి, పరిశీలనగా చూడండి. ఆ మధ్యలో సింగిల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది. ఆ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఒక పాయింట్ నుంచి ఒక ఫ్లవర్ అరేంజ్ అవుతుంది. అలాగా ఓల్డర్ ఫ్లవర్స్ కింద ఉన్నాయి, యంగర్ ఫ్లవర్స్ ఏమో పైన ఉన్నాయి. ఒక ఇండివిజువల్ ఫ్లవర్ను కూడా మీకు పట్టుకొని చూపించాను నేను. లోపలేమో మనకు లైట్ బ్రౌనిష్ ఉంది. ఆ పెడంకిల్ చాలా లా ఉంది అది. సో ఈ ప్లాంట్కి మెడిసినల్ వాల్యూ ఉన్నాయి. అలాగే దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచుకుంటాము, యాజ్ వెల్ యాజ్ మనకి బెనిఫిషియల్ కూడా ఉందన్నమాట. ప్లాంట్లో ఈ యొక్క లీఫ్ను మనం చూసుకున్నట్లయితే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీని యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ బాదం చెట్టు ఆకులని ఎక్వేరియంలో యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎక్వేరియంలో ఈ పీహెచ్ ఎక్వేరియంలో ఉన్న వాటర్ని పీహెచ్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. అది ఫ్లవర్ని మీకు ఒక ఫ్లవర్ని పట్టుకొని దగ్గరగా స్లోగా రొటేట్ చేస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను. అక్కడ అంటే ఈచ్ ఇండివిజువల్ ఫ్లవర్ యొక్క పార్ట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారని. చాలా బాగుంది. అది రొటేట్ చేస్తూ జూమ్ చేస్తూ అలాగా ఫైవ్ పెటల్స్ ఉన్నాయి. జూమ్ చేసుకుని చూస్తే సెంటర్లో ఫిమేల్ ఉంది. అలాగే సరౌండ్ చేస్తూ నియర్లీ 8 స్టేమిన్స్ ఉన్నాయి. తెల్లగా స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందుట్లో మనకి టాక్సానమికల్గా మాట్లాడుకుంటే మనకి ఈచ్ స్టేమిన్ వచ్చేసి డైథికస్ యాంథర్. అది దాని నుంచి పాలింగ్రెన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు మనం అనుకుంటాము దాని నుంచి అన్ని బాదం కాయలు వస్తాయా అని, కానీ తక్కువ వస్తాయి. అక్కడ 80 ఉంటే మనకి ఒక డ్రూప్ నుంచి నియర్లీ 10 to 20 ఈ మనకి ఆల్మండ్స్ మాత్రమే వస్తాయి. చాలా తక్కువ ఆల్మండ్స్ వస్తాయి, ఎక్కువ రాలిపోతూ ఉంటాయి. సిమిలర్లీ లైక్ మ్యాంగో అయితే అలాగే మ్యాంగో మనకి ఇంఫ్లారసెన్స్ చూసినట్లయితే నియర్లీ 200 to 300 ఫ్లవర్స్ ఉంటాయి. కాసేదేమో మనకు వచ్చేసరికి నియర్లీ 10 to 20 మ్యాంగోసే వస్తాయి ఒక ఇంఫ్లారసెన్స్ పడంకిల్ వచ్చేసరికి. సేమ్ సిమిలర్ టు ఇట్లాగే ఉంటుంది ఈ టెర్మినేలియా కట్టప్ప ఇండియన్ ఆల్మండ్. ఇంకా జూమ్ చేస్తున్నా మీకు కనిపిస్తుంది డైథికస్ అందరూ చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంది. అక్కడ స్టార్టింగ్లో అవేమో ఫర్టిలైజ్ అయిపోయి ఆల్మండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఫర్టిలైజేషన్ అయిపోయింది, ఆల్మండ్స్ కొంచెంగా యంగ్ ఫ్రూట్స్, వెరీ యంగ్ ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు అక్కడ. అవే జూమ్ చేస్తూ ఉన్నాను. ఆ ఇండియన్ ఆల్మండ్ని చేత్తో పట్టుకుని చూపిస్తున్నాను చూడండి. అది చిన్నప్పుడైతే ఆ పైన ఇంకా లావుగా రెడ్డిష్ ఒక మందపాటి తోలుండేది. దాన్ని శుభ్రంగా తినేవాళ్ళం కూడా మేము. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అలాంటి ఫ్రూట్స్ కూడా కింద పడినవి కూడా తిన్నందువల్లే. ఈ రోజుల్లో ఇప్పుడున్న పిల్లలైతే అసలు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ థిక్ ఏదైతే ఉందో ఎపికార్పుని తినేవాళ్ళం. మధ్యలో ఉన్న ఫైబరీ మీసోకార్పును కూడా దాంట్లో ఉన్న జ్యూస్ని పీల్చేవాళ్ళం. అది ఇంకా యాక్చువల్గా ఇంకా బాగా పండితే కనుక చాలా లా ఉంటుంది అది ఎపికార్ప్ అనేది. అది తింటే నోరంతా ఎర్రగా అయిపోయేది. దాంట్లో పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి, ఎరిథ్రోస్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎర్రగా అవుతుంది. మీకు కొట్టి చూపిస్తున్నాను. అసలు అది ఆల్మండ్ని అది కొట్టి దాని లోపల అసలు చాలా కొట్టడానికి, బ్రేక్ చేయడానికి చాలా టైం పడుతుంది మీకు. అది
ఎంతోసేపు కొడితేనే కానీ అది బ్రేక్ అయ్యి మనకి ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు లోపల మనకి ఎడిబుల్ పార్ట్ వచ్చేసి ఎండోకార్పు లోపల ఉంది. అది మనకి ఆ జీడి అనేది యాక్చువల్గా బాదం, ఆల్మండ్ రియల్ చాలా టేస్ట్ ఉంటుంది, మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది, పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. మనకి యాక్చువల్గా మనం తినేది ఏంటంటే